హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. ఈరోజు మన రెసిపీలో బ్రెడ్‌తో మీరు ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు కదండీ! సో, ఈ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. మరి ఈ రెసిపీ కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది బ్రెడ్ స్లైసెస్. ఈ బ్రెడ్ చూసారు కదా! నేనైతే దాదాపుగా ఒక 2-3 వరకైతే తీసుకున్నాను. మరి ఈ బ్రెడ్ వచ్చేసి మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్‌లో ఎన్నో రకాలుంటాయి కదా! మిల్క్ బ్రెడ్, వీట్ ఇలా ఎన్నో ఉంటాయి. సో, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లోకి ఈ బ్రెడ్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోండి. ఈ ముక్కల్ని మనం ఒక చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఒక 3 స్లైసెస్ అయితే నేను తీసుకున్నానండి బ్రెడ్ వచ్చేసి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఇందులో 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం కూడా నీళ్లు కలపొద్దండి. మనం పొడిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌కి తీసుకొని, ఇందులో 2 టేబుల్ స్పూన్ 2 లేదా 3 టేబుల్ స్పూన్ వచ్చేసి సూజీ రవ్వ తీసుకోండి. బాంబే రవ్వ. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పొచ్చేసి తగినంత కలుపుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలొచ్చేసి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కలుపుకోండి. ఇందులోకి వెజిటబుల్స్ మీరు ఏదైనా కలుపుకోవచ్చండి. క్యారెట్ వచ్చేసి సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు కూడా తీసుకోవచ్చు. లేదనుకోండి తురుమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, కారం పొడి వచ్చేసి 1-2 టేబుల్ స్పూన్ తీసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కలిపాం కదా! సో, కారం చూసి కలుపుకోండి. ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మనం కలిపాం కదా! ఒక్కసారి చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు బ్రెడ్‌లో ఉన్నటువంటి మాయిశ్చర్‌తోనే దీన్ని పిండిలాగా, ముద్దలాగా కలుపుకోవచ్చు. లేదనుకోండి కొంచెం తక్కువగా పొడిలాగా కనిపించినట్లయితే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ కొంచెం నీళ్ళని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండి ఎలా అయితే ముద్దలాగా కలుపుకుంటామో ఆ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. ఎందుకంటే మనం ఇందులోకి సూజీ రవ్వ కలిపాం కదా! సో, ఇది ఇందులోకి నానిపోవటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత చేతిలోకి ఆయిల్‌ని అప్లై చేసి పిండి ముద్దని కొంచెం తీసుకోండి. ఇప్పుడు వడలు మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మరీ మందంగా, మరీ పలచగా లేకుండా చేసుకోండి. దీన్ని ఒత్తుకునేటప్పుడు కొంచెం కూడా క్రాక్స్ లేకుండా చేయాలండి. మరీ మనకి ఎక్కువ గనక క్రాక్స్ ఉన్నట్లయితే ఈ మధ్యలోకి విరిగిపోతాయి. చూసారు కదా! ఇలా పర్ఫెక్ట్‌గా అన్ని వడల్ని మనం ప్రిపేర్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి బ్రెడ్ క్వాంటిటీ అయితే ఇలా 7 దాకా అయితే వచ్చాయండి. సో, దాన్ని బట్టి మీరు కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని టర్న్ చేయొద్దండి. ఇలా కొంచెం ఆయిల్‌లో ఇవి సెట్ అయిపోయి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసేసుకోండి. కలర్ మాత్రం మనకి చక్కగా ఇవి ఫ్రై అయిపోయి గోల్డ్ కలర్‌లో వచ్చేస్తుంది. సో, ఈ కలర్ వచ్చేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోండి. చాలా ఈజీ అండి. అప్పటికప్పుడే మనం బ్రెడ్‌తో ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. టీ టైమ్ స్నాక్స్‌లో అయినా లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటాయి. ఏ చట్నీతో అయినా ఈ స్నాక్స్‌ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి దీన్ని డిష్ ఔట్ చేసేయటమే. చాలా బావుంటుందండి. నేనిక్కడ చూయిస్తాను ఎంత క్రిస్పీగా ఇవొచ్చాయో. చూసారు కదా! పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా చాలా చాలా బావుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈసారి బ్రెడ్ తీసుకొనొస్తే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.